జీవితం అంటేనే ఇప్పుడు పోరాటంలా మారింది. పోటీ ప్రపంచంలో రాణించడానికి సర్వశక్తులు వడ్డాల్సి వస్తుంది. ఈ సమయంలో విలువైన జీవిత మధురిమలను మనం కోల్పోతున్నాము. కానీ ఇక్కడే మనం ఒక్కసారి ఆ కృష్ణుడి జీవితాన్ని పరిశీలించాలి. జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ దిశగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఇంతకీ శ్రీకృష్ణుడిలా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఆయన జీవితం నుంచి 10 విలువైన పాఠాలను నేర్చుకోవాలి. ఆ 10 పాఠాలేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, ఇష్టపడిన వాటిని వదులుకోవద్దు. కృష్ణ భగవానుడు ఒక దేశ పాలకుడు, యుద్ధ వీరుడు, రాక్షసులను జయించిన పోరాట యోధుడు, అర్జునుడి రథసారథి. శ్రీకృష్ణుడు ఇన్ని పనులు చేస్తున్నా కూడా ప్రేమించిన సంగీతాన్ని జీవితాంతం ఆస్వాదించాడు. వేణుగానం చెయ్యడాన్ని ఎంతో ప్రేమించే కృష్ణుడు వేణువుతో రాగాలు పలికిస్తూ తోటి వారిని మంత్రముగ్ధుల్ని చేసేవాడు. బాధ్యతల కారణంగా సంగీతం పట్ల తన అభిరుచిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అలాగే మనం కూడా మనకు ఇష్టమైన దానికోసం, ఇష్టమైన వాటి కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. అది ఖచ్చితంగా మన మనసును ఉత్తేజపరుస్తుంది. రెండో పాఠం, ఎలాంటి కష్టాలనైనా యుక్తితో ఎదుర్కోవాలి. ఎటువంటి పరిస్థితులనైనా యుక్తి, సమయస్ఫూర్తితో ఎదుర్కోగలగటం శ్రీకృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం. బాల్యం నుంచి ఎంతోమంది రాక్షసులతో పోరాడటం నుంచి మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గదర్శకంగా నిలవడం వరకు శ్రీకృష్ణుడి పాత్ర ఆదర్శనీయం. ఆయన భవిష్యత్తు గురించి కాకుండా వర్తమానంలో జీవించడానికి ఎప్పుడూ ప్రయత్నించాడు. ఈ విధంగా ఎదురయ్యే సవాళ్లను నేడు ప్రశాంతంగా ఎదుర్కోవడం ద్వారా మెరుగైన రేపు ఉదయిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు లీలలు మనకు బోధిస్తాయి. మూడో పాఠం, బాధ్యతలు, కట్టుబాట్లకు ప్రాధాన్యం. జీవితంలో ఎప్పుడు చేయాల్సినవి అప్పుడు చేయాల్సిందే. శ్రీకృష్ణుడు చిలిపి కృష్ణుడిగా, కొంటె కృష్ణుడిగా జీవితాన్ని సరదాగా గడిపాడు. కానీ తనకు ఉన్న బాధ్యతలు తెలుసుకున్న తర్వాత తానే లోకంగా ఉన్న ప్రేమను, రాధను, తనకు తెలిసిన జీవితాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన బాధ్యతలు, తన రాజ్యం, ప్రజల పట్ల తన నిబద్ధతను నిలబెట్టుకోవడానికి అన్నీ వదిలి ముందుకు సాగాడు శ్రీకృష్ణుడు. అదే తరహాలో మనం కూడా జీవితాల్లో కట్టుబాట్లు, లక్ష్యాలకు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నాలుగో పాఠం, నిజమైన స్నేహితుడు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్క రంగంలో నెలకొన్న విపరీతమైన పోటీ ప్రజలను పని ఒత్తిడిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకృతం చేసేలా చేస్తుంది. స్నేహాలను, బంధాలను, అనుబంధాలను అన్నిటినీ విస్మరించేలా చేస్తుంది. కానీ అదే శ్రీకృష్ణుణ్ణి చూస్తే తన స్నేహాలకు ఎంతో విలువ ఇచ్చాడు. ధనిక, పేద తేడా లేకుండా తన స్నేహితులను స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలతో చూసుకున్నాడు. కృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు సుధాముడిని విస్మరించలేదు. తన కోసం ఒట్టి చేతులతో వచ్చిన పేద సుధాముడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. స్నేహానికి నిజమైన అర్థాన్ని చేతల్లో చూపాడు. 5, ధర్మాన్ని నిలబెట్టండి. కురుక్షేత్ర యుద్ధం భీకరంగా జరుగుతుంది. భీష్ముడు రంగంలోకి దిగాడు. భీష్ముడు దెబ్బకు పాండవ సేనలు హడలిపోతున్నాయి. ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని సంప్రదించి పాండవులకు ఎటువంటి హాని జరగదని తనకు మాట ఇవ్వాలని కోరింది. కృష్ణుడు తన మాటను ఇవ్వడమే కాకుండా దానిని నిలబెట్టుకున్నాడు కూడా. పాండవులను యుద్ధం నుండి విజయంతో క్షేమంగా బయటపడేందుకు అండగా నిలిచాడు.
ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి నిండు సభలో అవమానించినప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆమెకు చీరను అందజేసి మహిళల గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాడు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడడం మన కర్తవ్యం అనేది మనం గుర్తించాలి. ఆ ధర్మం నిలబెట్టేందుకు ప్రయత్నించాలి. 6వ పాఠం వ్యూహకర్త. మనం చేసే పనులన్నీ నైతికతకు లోబడి ఉండాలి. అవి నిబంధనలకు అనైతికతకు మధ్య ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇస్తాయి. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా కొన్ని సమయాలలో ఏది తప్పు ఏది ఒప్పో నిర్ణయించుకునే విషయంలో ఇబ్బందులు పడతారు. ఆ రెండిటి మధ్య ఉన్న సన్నటి గీతను గుర్తించగలగాలి. ఇలా గుర్తించిన వాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి పాండవులు ఎదురు నిలబడలేరని శ్రీకృష్ణుడికి తెలుసు. పరిస్థితి చెయ్యి దాటితే కౌరవులు ఎలా వ్యవహరిస్తారో అతనికి తెలుసు. అనైతిక పద్ధతులను అవలంబించడానికి పాండవులు అంగీకరించరని శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. కానీ ఆయన గొప్ప వ్యూహకర్త. ఎప్పుడూ ఏ నియమాలను ఉల్లంఘించలేదు, కానీ వాటిని పాండవుల ప్రయోజనం కోసం ఉపయోగించాడు. కౌరవుల తరపున నిలిచిన భీష్మ పితామహుడు నపుంసకుడికి ఎప్పుడూ హాని చెయ్యడని కృష్ణుడికి తెలుసు. కాబట్టి అర్జునుడు తన బాణాలను వెనక నుండి ప్రయోగిస్తున్నప్పుడు శిఖండిని ముందు నిలపాలని కోరాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించటానికి చాకచక్యంగా వ్యవహరించాలనేదే శ్రీకృష్ణ సందేశం. 7వ పాఠం తల్లిదండ్రుల పట్ల బాధ్యత. కంసుడి బారి నుండి శిశువుగా ఉన్న శ్రీకృష్ణుణ్ణి రక్షించుకోవడానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అతడిని దూరం చేసుకున్నారు. అతని తల్లిదండ్రులు కంసుడి చేతిలో హింసకు గురయ్యారు. వారి జీవితాలు దుఃఖంలో మునిగిపోయాయి. కృష్ణుడు యుక్త వయసుకు చేరుకున్న తర్వాత కంసుడిని ఓడించి అతడి బారి నుండి తల్లిదండ్రులను విడిపించాడు. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రుల పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. నేడు పిల్లలు తమ వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్వహించాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతను భారంగా భావిస్తున్నారు. అలాంటి వారు శ్రీకృష్ణుడి జీవితం నుండి సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతను ఆదర్శంగా తీసుకోవాలి. 8వ పాఠం వినయం. రాజుగా శ్రీకృష్ణుడు ద్వారకను జనరంజకంగా పాలించాడు. అలాంటిది కురుక్షేత్ర యుద్ధ సమయంలో చిన్నతనంగా భావించకుండా రథసారథి పాత్రను సైతం ధరించాడు. శ్రీకృష్ణుడి హుందాతనానికి, మర్యాద స్వరూపానికి రథసారథిగా వ్యవహరించిన తీరే నిదర్శనం. మన జీవితాల్లో కూడా భేషజాలకు పోకుండా వ్యవహరించడం గౌరవాన్ని ఇస్తుంది. ఎందుకంటే జీవితంలో అనవసరమైన అంశాలను పక్కకు పెట్టడం ద్వారా, సన్మార్గంలో పయనించడం ద్వారా మనకు నిజంగా అవసరాలేంటి అనేది గుర్తించవచ్చు. ఇది మన జీవన శైలిని మంచిగా మార్చేయగలదు. 9వ పాఠం సమదృష్టి. మంచైనా చెడైనా, సంతోషమైన దుఃఖాన్నైనా, ప్రశంసలనైనా నిందలనైనా, స్నేహితులనైనా శత్రువులనైనా అందరి పట్ల సమదృష్టి ప్రదర్శించడం ముఖ్యం. ముఖ్యంగా మన జీవితంలోని ఒడిదుడుకుల్లో ప్రశాంతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి మనలోని భయాందోళనలు మనల్ని గట్టెక్కించవు. కృష్ణ భగవానుడి జీవితం ఎన్నో ఆలోచనలు, సమస్యల సుడిగుండాలతో కూడుకున్నది. కానీ ఆయన ఎప్పుడూ అన్నిటి పట్ల సమదృష్టితో వ్యవహరించారు. అలాంటి ధోరణి మనం కలిగి ఉండటం ద్వారా అన్ని విషయాల పట్ల సమతుల్యత సాధించి మనం ప్రశాంతంగా ఉండవచ్చు. 10వ పాఠం ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి.
శ్రీకృష్ణుడు జీవితంలో ఎదుర్కొన్న వాటితో మన కష్టాలను పోల్చి చూస్తే చాలా తక్కువగా అనిపిస్తాయి. ఆయన జన్మించిన క్షణం నుంచి జీవితమంతా ఎల్లప్పుడూ ప్రమాదాల మధ్యే నడిచింది. తన మేనమామ కంసుణ్ణి ఎదుర్కోవడం నుంచి రాక్షసులతో పోరాడటం వరకు శ్రీకృష్ణుడు తన ప్రస్థానంలో పోరాడుతూనే ఉన్నాడు. తన జీవితంలో ముఖ్యమైన ప్రేమను కూడా కోల్పోయాడు. కానీ శ్రీకృష్ణుడు ముఖంపై ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తూ ఉండేవాడు. ఇది ప్రతి ఒక్కరూ నిజంగా నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.